చూడండి బాయ్, ఇప్పుడు మీరు ప్రివ్యూలా చేస్తున్న వీడియో ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ఇది ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మస్తు వైరల్ అవుతుంది. మీరు ఇట్లా రీల్ చేసుకొని అప్లోడ్ చేసేయండి. మీరు ఇట్లా ప్రభాస్ అన్న లెక్క వైరల్ అవుతారు. చూడండి మరి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు బాయ్ మనం లేట్ చేయకుండా హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. బాయ్ మనం హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత VPN మస్తు గట్టి VPN ఆన్ చేసుకోవాలి. గట్టి VPN లేకపోతే పని చేయరు. ఆన్ చేసుకున్న తర్వాత CapCutలోకి వచ్చి ఇమేజ్లోకి పోయి ఇది ఇమేజ్ నేను డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది. ఆ లింకులో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి నాకు ఫాలో కొట్టి మెసేజ్ చేయండి. నేను పర్సనల్లీ మీకు పంపిస్తా. ఓకేనా గాయ్స్? ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత మనం సైజ్ వేయాలంటే యూట్యూబ్ సెర్చ్ చేయాలి. యూట్యూబ్ సెర్చ్ చేసిన తర్వాత మనం అడ్డంలో వేసుకోవాలి. అడ్డంలో వేసుకున్న తర్వాత మనం ఇది 22 సెకండ్లు ఇవ్వాలి. బరబ్బర్ మన టెక్స్ట్ వీడియో 22 సెకండ్లు ఉన్నాయి. 22 సెకండ్ల తర్వాత మనం ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక ఇమేజ్ కావాలి. మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి గైస్. లేకపోతే ఇమేజ్ కొద్దిగా కలర్ మంచిగా లేదు. మనం కొద్దిగా లైటింగ్ ఎక్కువ వేసుకోవాలి. మంచిగా సెట్టింగ్స్ చూసుకోండి. మీరు ఇది హై వేసుకోండి. షార్ప్నెస్ 30 వేసుకోండి. క్లారిటీ ఒక 40 వేసుకోండి. ఇంకా హైలైట్స్ ఒక 10 వేసుకోండి చాలు. వైట్ ఇంకా ఒక 10 వేసుకోండి. బ్లాక్ 10. ఇంకా ఇది కొద్దిగా 5 వేసుకుంటే చాలు. ఎక్కువ వేసినా మంచిగా ఉండాలి. ఇది అయిపోయాక మనం ఒక గ్లో ఫిల్టర్ ఇవ్వాలి. గ్లో ఫిల్టర్ ఇగో ఫోర్త్ ఉన్న చూడు అది చేయాలి. అప్పుడు ఇంకా కొద్దిగా కలర్ మాకు మంచిగా కనబడతాయి. వచ్చేయి బాగా వచ్చేసింది. ఇది ఫుల్ చేసుకోండి. 100 వేసుకోండి. అప్పుడు ఇంకా కొద్దిగా మస్తు కనబడతాయి. మా అక్క కూర్చొని దిక్షలా చూస్తుండ్రు. అయినా లెక్క మస్తు ఉంటుంది. ఇదే మస్తు కట్ చేసిన తర్వాత మనం ఓవర్లే మీదకి వచ్చి ఓవర్లే మీద ఏదైతే ఫోటో ఉన్నదో అది అప్లోడ్ చేసుకోండి. మన ప్రభాస్ అన్న లెక్క స్టిల్ ఇచ్చి ఫోర్స్లో ఫోటో దిగి అప్లోడ్ చేసుకొని ఆటో రిమూవల్ తీసేయాలి. బ్యాక్గ్రౌండ్ తీసి పని చేయాలి. తీసేసినాక కొద్దిగా చిన్న చేసిన తర్వాత కొద్దిగా కిందికి రాని ఇది మొత్తం మన ఎంతునో అంత ఫుల్ చేసేయండి. దీన్ని ఇట్లా ఫుల్ చేసిన తర్వాత మనం కస్టంలో పోయి స్టాక్స్లోకి వచ్చి ఈ బ్లూ కలర్ అయినా వైట్ కలర్ అయినా మీకు ఏం నచ్చితే అది పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్లో ఇట్లా అవుట్లైన్స్లల్లో కలర్ వస్తాయి. కొద్దిగా మస్తు ఉంటుంది అప్పుడు. ఓకే దాన్ని కొట్టేసి కొద్దిగా ఇమేజ్ కొద్దిగా కిందికి రాని చిన్న వేసుకొని కొద్దిగా కింది వేసుకొని పెట్టుకోవాలి. ఇటు ఇంకా గాయ్స్ మనం ముంగట ఒక ప్రీమియం పెట్టుకోవాలి. 3 సెకండ్ వచ్చినాక ఫస్ట్ మనం 3 ఫియర్ మీద పట్టుకొని బేసెస్లో ఇది ట్రాన్సాక్షన్లో పోయి ఇది వై యాక్సెస్ మనం మొత్తం కిందికి చేసేయాలి. కిందికి చేసిన తర్వాత 3 సెకండ్ బర్బర్ 3 సెకండ్ కాడికి వచ్చి మళ్ళీ మీదికి చేసేయాలి. ఇమేజ్ని వై యాక్సెస్ని ఇటు చేసేయాలి. లెఫ్ట్ సైడ్ చేసిన తర్వాత మొత్తం మీదికి అవుతుంది. కొద్దిగా కట్అవుట్ ఎడుపున ఆడికాయ చేసి మధ్యలో మనం గ్రాఫ్ ఏది పెట్టుకోవాలంటే క్యూబిక్ అవుట్ పెట్టుకోవాలి. సూపర్ సార్ క్యూబిక్ అవుట్ అంటే ఏంటో ఇది ఇంకా ఇది క్యూబిక్ అవుట్ పెట్టుకుంటే అది స్మూత్ యానిమేషన్ వస్తుంది. స్మూత్ యానిమేషన్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్కి ఒక 3 ఫ్రేమ్ పెట్టుకోవాలి. లాస్ట్కి ఒక 3 ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఈ ఫ్రేమ్ పెట్టినాక మళ్ళీ ట్రాన్సాక్షన్లో పోయి కొద్దిగా కిందికి అన్నారు. కొద్దిగానే 20% అన్నాను చాలు. మళ్ళీ గ్రాఫ్లోకి వచ్చినాక ఇది లాస్ట్ మూడోది పెట్టుకోవాలి. మూడోది పెట్టుకున్న తర్వాత అది కొద్దిగా ఇట్లా జంపింగ్ అవుతుంది కింది మీది స్లోగా. జంపింగ్ అయినాక మనం ఏం చేసుకోవాలంటే ఈ వీడియో ఇట్లా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇది ఇట్లా మీకు పంపిస్తా. దీన్ని స్పీట్ అవుట్ చేయాలి. స్పీట్ అవుట్లో ఓవర్లే తీసుకొని స్పీట్ అవుట్లో వేసుకొని ఇది 6th పెట్టుకోండి. 6th పెట్టి 100 వేసేసి మనం నచ్చిన కార్లో పెట్టుకోండి. ఇదైతే కొద్దిగా మంచిగా ఉంటుంది. పెట్టుకున్నంత కత్తాం మీ వీడియో ఇంతే. ఇప్పుడు చూడండి. ఎడబో అటు చుట్టుకోనైనా అని ఉంటుంది చూడు పాట. అదే ఇంతే.
దీనికి ఏదో పెద్ద ఎడిట్ చేసినట్టు ఫీలింగ్ ఏంది బ్రో. ఓ 2 నిమిషాలలో వేసుకోవచ్చు. ఓ ఈ వీడియో కొద్దిగా తక్కువైంది, కొద్దిగా ఫుల్ చేసుకోండి దీన్ని. వీడియో ఎంత ఉందో అంతే చేసుకోండి. అది ఓవర్లే వీడియో ఎంత ఉందో అంతే అయిపోయింది. సో గైస్ అయిపోయింది. ఇక దీన్ని ఏం చేసులేదు, ఎక్స్పోర్ట్ చేసుడే ఇక. సో ఇంతే గాయస్, ఇది 30 FPS 180 క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.